2026 టీ20 ప్రపంచ కప్ రసవత్తరంగా సాగుతూ తుది అంకానికి చేరుకుంది. భారత గడ్డపై జరుగుతున్న ఈ మెగా టోర్నీలో టీమిండియా టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగడమే కాకుండా అంచనాలకు తగ్గట్టుగా రాణిస్తూ అభిమానుల గుండెల్లో ఆశలు రేకెత్తిస్తోంది. అయితే ఫైనల్ పోరులో న్యూజిలాండ్ జట్టు డార్క్ హార్స్గా నిలిచి భారత్కు గట్టి పోటీనిచ్చే సూచనలు కనిపిస్తూ ఉండడంతో క్రికెట్ ప్రపంచంలో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ కీలక సమయంలో అందరి దృష్టి భారత స్టార్ ఓపెనర్ అభిషేక్ శర్మపై పడింది. టోర్నీ ఆరంభం నుండి ఆశించిన స్థాయిలో రాణించలేకపోవడంపై విమర్శలు పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఫైనల్కు ముందు సంజు శాంసన్ చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి. అభిషేక్ శర్మ ఫామ్ గురించి వస్తున్న విమర్శలను సంజు శాంసన్ సున్నితంగా తోసిపుచ్చాడు. అభిషేక్ ఆట తీరుపై గానీ అతని ఫామ్ గురించి గానీ ఎటువంటి టెన్షన్ పడాల్సిన అవసరం లేదని అతను చాలా స్పష్టంగా చెప్పాడు. ఒక ఆటగాడిగా హెచ్చుతగ్గులు సహజమని, కానీ అభిషేక్ దగ్గర ఉన్న టాలెంట్ అసాధారణమైనదని సంజు కొనియాడాడు. జట్టు యాజమాన్యం మరియు సహచర సభ్యులందరూ అతనిపై పూర్తి నమ్మకంతో ఉన్నారని, అతను ఒంటరి కాదని సంజు భరోసా ఇచ్చాడు. కోచ్ గౌతమ్ గంభీర్ నుండి కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ వరకు ప్రతి ఒక్కరూ అతనికి అండగా నిలుస్తున్నారని, జట్టులోని వాతావరణం చాలా సానుకూలంగా ఉందని ఆయన వివరించాడు. సంజు శాంసన్ మాటల్లో చెప్పాలంటే అభిషేక్ శర్మ ఒక మ్యాచ్ విన్నర్ అని, అతను ఒక్కసారి క్రీజులో కుదురుకుంటే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపించడం ఖాయమని ధీమా వ్యక్తం చేశాడు. ఫైనల్స్ వంటి పెద్ద వేదికపై అభిషేక్ తన అసలు సత్తా చాటుతాడని, గతంలో అతను ఆడిన ఇన్నింగ్స్లే అందుకు నిదర్శనమని సంజు గుర్తు చేశాడు. విమర్శలను పట్టించుకోకుండా తమ ప్రణాళికల ప్రకారం ముందుకు వెళ్తున్నామని, ఖచ్చితంగా అభిషేక్ శర్మ ఫైనల్ మ్యాచ్లో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషిస్తాడని ఆయన ఆశాభావం వ్యక్తం చేశాడు. సంజు చేసిన ఈ వ్యాఖ్యలు అటు జట్టులోనూ ఇటు అభిమానుల్లోనూ కొత్త ఉత్సాహాన్ని నింపాయి. అభిషేక్ శర్మ లాంటి విధ్వంసకర ఓపెనర్ తన లయను అందుకుంటే పవర్ ప్లేలోనే భారత్ మ్యాచ్ను తన గుప్పెట్లోకి తీసుకోవడం సులభం అవుతుంది. మరి సంజు చెప్పినట్లుగా ఫైనల్లో అభిషేక్ ఏ మేరకు అంచనాలు అందుకుంటాడో చూడాలి.